కాంగ్రెసు సిపిఐ రెండు మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేశాయి అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. కానీ ఆ తర్వాత ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత విభేదాలతో ముఖ్యంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో ఎవరికి వారే అంటే తమ బలాన్ని నిరూపించుకునేందుకు, సత్తా చాటేందుకు రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ప్రత్యర్థులుగా పోటీ చేసి హోరాహోరీగా తలపడ్డాయి. ఇక్కడే కాంగ్రెసు సిపిఐ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా డి అంటే డి అనే విధంగా ఎన్నికలు జరిగాయి. ఫలితం కొత్తగూడెం కార్పొరేషన్లో ఈ రెండు ప్రధాన పార్టీలకి ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగు ఏర్పడింది. మేయర్ పేటాన్ని కైవసం చేసుకునేందుకు ఇటు కాంగ్రెసు అటు సిపిఐ రెండు పార్టీలు కూడా విశ్వ ప్రయత్నాలు చేశాయి. కానీ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు జోక్యంతో కాంగ్రెసు సిపిఐ మేయరు డిప్యూటీ మేయర్ చెరు 2.5 ఏళ్ళు పంచుకున్నాయి. ఆ ఒప్పందం మీద ఇప్పుడు కొనసాగుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు సిపిఐ ప్రజా చైతన్య యాత్రలు కేంద్ర ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ ఆ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని కోరుతూ ఇటీవల సిపిఐ ప్రజా చైతన్య యాత్రలు చేస్తోంది. ఈరోజు ఆ చైతన్య యాత్రల ముగింపు సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించి ఒక సభ కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో సిపిఐ శ్రేణులు భారీగా పాల్గొని కదం తొక్కాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కొనోనేని సాంబశివరావు ఈ ర్యాలీ సభలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా కొనోనేని సాంబశివరావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, విమర్శలు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఒక జిల్లా రాజకీయ వర్గాలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల చర్చకు దారితీశాయి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్కు పట్టినటువంటి గతే అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుంది. మేము మిత్రధర్మం పాటిస్తున్నాం, స్నేహధర్మం పాటిస్తున్నాం, మీరు కూడా అదే ధర్మాన్ని పాటించండి, లేకపోతే మిమ్మల్ని ఎవరు కూడా మార్చలేరు. ప్రజలు రేపు బీఆర్ఎస్కి ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో మీకు కూడా అదే తీర్పిచ్చి అక్కడే కూర్చోపెడతారు. ఎవరి శవపేటికలు వాళ్ళు తయారు చేసుకున్నట్టుగా ఎవరి పతనాన్ని వాళ్ళు శాసించుకొని రాసిన విధంగా మీకు మీరే మీ పతనాన్ని మీరే రాసుకుంటున్నారు అనే విధంగా ఆయన ఘాటైనటువంటి విమర్శలు అధికార కాంగ్రెస్పై చేశారు. ఇది పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీశాయి. ఆ విధంగా పినపాక నియోజకవర్గం కావచ్చు, భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గం, ఖమ్మం ఇట్లా జిల్లా వ్యాప్తంగా ఎలా ప్రజా చైతన్య యాత్రలు జరిగినా లేదా ఏదైనా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సభలు జరిగినా అధికార కాంగ్రెస్పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని చూసాము, మేము మాట్లాడదలుచుకోలేదు, కొంత సమయం ఇవ్వాలని. కానీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన కానీ ఆ ప్రజల నుంచి వస్తున్నటువంటి సమస్యలు, వాళ్ళు ఇస్తున్నటువంటి అభిప్రాయాలు ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాం. దీనికి మాకు కాంగ్రెస్తో పొత్తు ఉంది లేదా మిత్రపక్షం కాదని మాట్లాడవద్దు అంటే మాత్రం ఏ విధంగా కుదురుతుంది? మా హక్కుగా విమర్శించడం మా హక్కు. ఖచ్చితంగా ఒక కమ్యూనిస్టు పార్టీగా ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల మీద మాట్లాడతాం, గొంతెత్తుతాం, అవసరమైనటువంటి సందర్భంలో పోరాటం చేస్తాము అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభలో కూడా ఆయన దాదాపుగా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి గెలిపించాం, మేము కోరుకునేది అదే, మీరు మంచిగా ఉండాలి, మీ ప్రభుత్వమే ఉండాలి, మీరే గెలవాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీరు అనుసరిస్తున్నటువంటి విధానాలు మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక్కళ్ళే ఉన్నారు, లేకపోతే వీళ్ళ బలం తక్కువగా ఉంది, వీళ్ళకి సీట్లు లేవు, ఓట్లు లేవని మమ్మల్ని తక్కువ చూపే ప్రయత్నం చేస్తున్నారు, లేదా తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదే కమ్యూనిస్టులతో మీకు అవకాశం వచ్చినప్పుడల్లా పొత్తులు పెట్టుకున్నారు, గెలిచారు. కానీ గెలిచిన తర్వాత మమ్మల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఆ విధంగా చులకన చూస్తున్నారు. ఇకపై ఆ విధంగా చేస్తే చూస్తూ ఊరుకునేటువంటి అవకాశం లేదు. మా సత్తా ఏందో, మా బలం ఏందో నిరూపించుకునేటువంటి సమయంలో ఖచ్చితంగా నిరూపించుకుంటాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికలు కూడా సిపిఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయాలి, సిద్ధం కావాలి. మన బలం ఏంటో చూపించుకోవడానికి ఖమ్మం జిల్లాలో ఎంతవరకు బలం ఉందో కలిసి వచ్చేటువంటి పార్టీలతో పొత్తు ఉంటే ఉంటుంది, లేకపోతే అవసరమైతే ఒంటరిగా అయినా పోటీ చేయడానికి సిద్ధం కావాలని ఆయన ఇలా పార్టీ శ్రేణుల్ని పిలుపునిచ్చారు. ఇక జిల్లాకు చెందినటువంటి రాజకీయ వర్గాలకు సంబంధించి చూస్తే ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 సీట్లుంటే
ఆ రోజు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తుల భాగంగా 8 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే ఒక స్థానం బీఆర్ఎస్, ఒక స్థానం సిపిఐ ఎమ్మెల్యే కొనేని సాంబశివరావు కొత్తగూడెంలో గెలవడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు మొత్తం కూడా ఖమ్మం జిల్లా మొత్తం మీద కాంగ్రెస్ కూటమే హవా నడుస్తుంది. ఆ ఎమ్మెల్యేలే ఉన్నారు సిపిఐ ఎమ్మెల్యేతో కలుపుకుంటే. అయితే సిపిఐకి సంబంధించినటువంటి ఎందుకు ఈ విధంగా పైకి మిత్రపక్షాలుగా ఉంటూనే లోపల అంతర్గత విభేదాలు తరచూ కూడా వస్తుండటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం, ఆ తర్వాత మేము కలిసే ఉంటాం, మా మధ్య విభేదాలు ఏమీ లేవని చెప్పడం చూస్తే ఇది ఒక చర్చకు దారితీస్తుంది. అసలు కాంగ్రెస్ సిపిఐ మధ్య ఏం జరుగుతుంది, ఎక్కడ తేడా వచ్చింది, ఈ రెండు పార్టీల మధ్య ఎందుకు విభేదాలు వస్తున్నాయి అనేది ఇటు ప్రజల్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య ఇంకెంతవరకు అంతర్గత విభేదాలు ఏ స్థాయి వరకు వెళతాయి అనేది చూడాలి. ప్రస్తుతానికైతే కొననేని సాంబశివరావు దీని మీద క్లారిటీ ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు. మేము మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్కు వ్యతిరేకం అని కాదు, అట్లానే మాట్లాడుకో వద్దు, ఆ విధంగా ఉండాలి, మాట్లాడకుండా ఉండాలి అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజా సమస్యల్ని లేవనెత్తడానికి మాట్లాడతాం. వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. మేము మాత్రం ఒక కమ్యూనిస్ట్ పార్టీగా మాట్లాడతాము, ప్రజా సమస్యలు లేవనెత్తుతాం, పోరాటం చేస్తామనేది ఆయన చెబుతున్నారు. జిల్లా మంత్రులతో కానీ సీఎంతో కూడా ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవు. కానీ విధానపరమైనటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాల మీదే మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నామని ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.